ఏదో అందరూ అంటున్నారు $1 బిలియన్ అప్పిచ్చారు. అప్పంటే పాకిస్తాన్కి $38 బిలియన్ అప్పు ఉన్నది వరల్డ్ బ్యాంక్ తో IMF తో. ఈ డబ్బు ఇవ్వకపోతే ఆ వడ్డీ కూడా రూల్ అవ్వదు, 2% వడ్డీ. మీరు నాకు అప్పిచ్చారు, నాకు కట్టలేనయ్యా అంటే బాబు మళ్ళీ అప్పిస్తాను కట్టే అంటారు కదా, కొత్త అప్పుగా వచ్చేస్తున్నారు. అవన్నీ రొటీన్, మనం పట్టించుకోకూడదు. ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. 1000 మందిని చంపేసినోడు, 2000 మందిని చంపేసినోడు వైట్ హౌస్ పిలిచి దండేస్తారు, పుతిన్ పిలిచి వాడికి విగ్రహంలో కూర్చోబెడతారు. ఎంత ప్రపంచ రాజకీయంలో పట్టించుకోకూడదు, మనం ముందరికి వెళ్ళిపోవాలి. ప్రాక్టికల్ గా ఏంటి దేశం ఆలోచించవలసింది, చైనా వల్లనే పాకిస్తాన్ దెబ్బతింది. అక్కడ మన ఎక్స్పర్ట్స్ ఇద్దరు ఉన్నారు మనతో ప్యానల్లో. ఒక తుపాకీ, ఒక సబ్మరీన్, 160 న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే బాంబులు గీంబులు ఎక్విప్మెంట్, సబ్మరీన్స్ అంతా పాకిస్తాన్ ఇచ్చింది. 20% ఇవాళ పాకిస్తాన్ సోలార్ ఎనర్జీకి చైనా సప్లై చేసింది. పాకిస్తాన్ సోలార్ ఎనర్జీ మీరు అది చూడాలి. కానీ ఏదో అమెరికా ట్రంప్ ఇలాగన్నాడు, ట్రంప్ ఏదో అవి కాదు. మనకి చైనా చేసేది ఏంటి, భారతదేశం ఏమన్నా చేయగలదా? చైనా విదేశాంగ మంత్రి చాలా స్పష్టంగా కూడా చెప్పాడుగా, వీఆర్ విత్ పాకిస్తాన్. ఏం చెప్పాడు? అయ్యో మా మాట వింటలేదు, చాలా తప్పు, మేమేం వెనకాల లేం అంటున్నారు. అది అంతేనా? అది మనకి సీరియస్ ఎనిమీ చైనా. 62 నుంచి పాకిస్తాన్ ని నిలబెట్టింది మనతో యుద్ధం అవగానే. 65 పాకిస్తాన్ తో మొత్తం యుద్ధం చేసింది. 1960లో ఇండస్ నది ఒప్పందం, నెహ్రూ గారు అక్కడికి వెళ్ళి గొప్పవాడు అన్నాడు, ఇవి 6 నదులు ఉన్నాయి, మీకు 3 ఇస్తాం, మేము 3 ఉంచుకుంటాం, మర్యాదగా బ్రతుకుతాం, గొడవలు వద్దు అని కోరాడు. 4 సంవత్సరాల్లో మనతో యుద్ధం మొదలు పెట్టారు, రోజు యుద్ధం చేస్తున్నారు. చైనా ప్రోత్సాహం మన దేశంలో ఆలోచించుకోవాల్సింది కాదు. పుల్లారావు గారు, చైనాస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ఆన్ సాటర్డే సెడ్ that his country would continue to stand by Pakistan in upholding its sovereignty, territorial integrity and international independence. అంటే అది ఎవరు తప్పట్లేదే, కానీ వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. మనమేమంటాం తిరిగి, ఏ దేశానికి చేసే హక్కు వాళ్ళకు ఉన్నది, మనం వాళ్ళతో తగ్గించుకోవాలి, సంబంధాలు తగ్గించుకోవాలి చైనాతో. సో కాదు, ఇవాళ సైనికాధికారుల స్థాయిలో చర్చలు మాత్రం జరుగుతాయి. అంటే కాల్పుల విరమణ ఉంటుందా, కొనసాగుతుందా అనేది క్లారిటీ వస్తుందా ఇవాళ మధ్యాహ్నం? కొంతవరకు వస్తుంది, అది విరమణ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కి అవసరం, భారతదేశం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక నూతులో దిగి యుద్ధాలు చేసే అవసరం లేదు, చేయకూడదు. ఇప్పుడు 78 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నాం పాకిస్తాన్తో. ఆగస్ట్ 15, 1947, చైనాతో సెప్టెంబర్ 62 నుంచి చేస్తున్నాం. 80 సంవత్సరాలు అవన్నీ. ఇంకో 100 సంవత్సరాల యుద్ధానికి ఇవాళ ఏదో మనం తోసేడు ఇది అన్నారు కదా, మనం ఈ యుద్ధం ఆగదు, కరెక్టే. ఇది మీకు చెప్పేవాడిని కాదు, ఇది మనం కోరుకున్నది కాదు, వాళ్ళ ప్రేరేపితం. వాళ్ళకి సమాధానం అంటే వాళ్ళు ప్రేరేపించినప్పుడల్లా మనం సమాధానం చెప్తూ ఉంటాం తప్ప దీనికి ఒక కన్క్లూజన్ రాదా? వస్తుంది. 100 సంవత్సరాలు టైం తీసుకోండి, 70 సంవత్సరాలు టైం తీసుకోండి. చైనా పాకిస్తాన్ సంబంధం ఇరిగిపోతే వస్తుంది, చైనా కూలిపోతే వస్తుంది, పాకిస్తాన్ ఇంకో కారణాలకు కూలిపోతే వస్తుంది. అది అప్పుడే కనపడుతుంది. చాలా మంది బలూచిస్తాన్ వెళ్ళిపోయింది. అదే అంత సీరియస్ కాదు, మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. పాకిస్తాన్తో 78 సంవత్సరాలు అయింది, మనం ఇంకో 78 సంవత్సరాలు రెడీగా ఉన్నామని చెప్పాలి. ఏదో ఆడారు, క్రికెట్ మ్యాచ్ ఆడారు, ఆ కారులు ఎత్తుకున్నారు, ఈ సినిమా యాక్టర్స్ వెళ్ళి అక్కడ డాన్స్ చేశారు, చాలా మంచిగా అవన్నీ మానుకోవాలి. సీరియస్ గా మన దేశం తీసుకోవాలి. చైనాతో మనం బిజినెస్ ఎలా తగ్గించుకోవాలి, చైనాతో ఎలా తగ్గించుకోవాలి, ఎలా సంబంధం తగ్గించుకోవాలి. వాళ్ళు మనతో, మన బిజినెస్ లేకపోతే చచ్చిపోరు, కానీ మన బిజినెస్ ఇంపార్టెంట్. వాళ్ళు చైనా ఏంటంటే స్నేహం, విరోధం. ఎవరైనా టారిఫ్లు విధించినా వీఆర్ సెల్ఫ్ సస్టైన్డ్, మా దేశంలో తయారు చేసి మా దేశంలో అమ్ముకునే మేము బతుకుతాం అని చెప్పింది. సరే, నిజమా? వాళ్ళ దేశంలో డెమోక్రసీ లేదు కాబట్టి సాగుతుంది. 2 కోట్ల ఇల్లు కూల్చేశారు, ఎవరు కొనకపోతే కూల్చేశారు, డెమాలిష్ చేశారు. వాళ్ళ ఎకానమీకి లెక్కలేదు, పాకిస్తాన్కి కూడా లెక్కలేదు. చాలా మంది అంటారు పాకిస్తాన్కి అక్కడ ప్రజలకు తిండి లేదంటే 20% మంది ఎలీట్, ఉన్నత క్లాసులు అందరూ బాగా ఉన్నారు, చాలా చక్కగా బ్రతుకుతున్నారు. ప్రతి ఆర్మీ ఆఫీసరు, కర్నల్, మేజర్ నుంచి వెళ్తే యుఎస్ ఎంబసీ, కెనడా వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ పిల్లలకి ఇస్తుంది, మంచి చేసుకుంటుంది, హ్యాపీగా ఉన్నారు 20%. 80% ఎలా పోతే మాకి వరదలు వచ్చినాయి, చచ్చారు, సంవత్సరం వరకు రిలీఫ్ లేదు. పాకిస్తాన్కి ఆ బాధ లేదు, చైనాకి బాధ లేదు. మనకి ప్రత్యేకంగా మన ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి చాలా కేర్ఫుల్ గా మనం ముందరికి వెళ్ళాలి.
ఇది 78 సంవత్సరాల యుద్ధం రేపు మాపు బిస్కెట్స్ తో అవ్వదు, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా జాగ్రత్తగా సంజయ్ గారు, ఉండాలి.